So pivot table. A pivot table is a summary of your data packaged in a chart that lets you report on and explore trends based on your information. Are particularly useful if you have long rows or columns that hold values you need to track the sums of and easily compare to one another. Large volumes of data ఉన్నప్పుడు అండ్ లాంగ్ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నప్పుడు మనకి డేటాని వేరియస్ ఆస్పెక్ట్స్లో కంపేర్ చేసుకోవటం కానీ డివైడ్ చేసుకోవడానికి జనరల్గా పివోట్ అనేది వాడుతుంటారు. మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ముందుగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. మనకి ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్, జాబ్, శాలరీ, లిమిటెడ్ డేటా తీసుకున్నాం. మనం డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్సర్ట్ మెనూకి వెళ్ళండి. ఇన్సర్ట్ మెనూలో ఇక్కడ చూడండి ఏముంది, ఇన్సర్ట్ పివోట్ టేబుల్. చూడండి అక్కడ ఏముంది, సమ్మరైజ్ డేటా యూజింగ్ ఎ పివోట్ టేబుల్. Pivot tables makes it easy to arrange and summarize complicated data and drill down on details. You just click it. See the dialog box, create pivot table. Choose the data that you want to analyze. So select a table or range. మనం already select చేసుకున్నాం కదా. Choose where you want the pivot table report to be placed. మనకి ఆ పివోట్ టేబుల్ రిపోర్ట్ ఎక్కడ కావాలి, న్యూ వర్క్ షీటా, ఎగ్జిస్టింగ్ వర్క్ షీటా, లేదా మన సిస్టంలో ఎక్కడైనా వేరే లొకేషన్ అంటే వేరే డ్రైవ్లో ఎక్కడైనా కావాలా. సో మనం న్యూ వర్క్ షీట్ తీసుకుందాం. తీసుకొని ఓకే క్లిక్ చేయండి. క్లియర్లీ అబ్జర్వ్ చేయండి మనకి షీట్లో ఏమేమి చేంజెస్ అయ్యాయో. ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ పివోట్ టేబుల్ ఫీల్డ్ లిస్ట్ అని వచ్చింది. చూస్ ఫీల్డ్స్ టు యాడ్ టు రిపోర్ట్. ఎంప్లాయ్ నేమ్, డిపార్ట్మెంట్, జాబ్ అండ్ శాలరీ. జస్ట్ కమ్ డౌన్, డ్రాగ్ ఫీల్డ్స్ బిట్వీన్ ఏరియాస్ బిలో. ఈ రిపోర్ట్ ఫిల్టర్లో ఏం కావాలి, కాలం లేబుల్స్ ఏంటి, రో లేబుల్ ఏంటి, ఈ సమ్ దేని మీద చేయాలి అని ఇక్కడ కేటగిరైజ్ ఉంది నీట్గా. అలాగే లెఫ్ట్ సైడ్ చూడండి, టు బిల్డ్ ఎ రిపోర్ట్ చూస్ ఫీల్డ్స్ ఫ్రమ్ పివోట్ టేబుల్ ఫీల్డ్ లిస్ట్. సో క్లిక్ ఆన్ డిపార్ట్మెంట్ అండ్ డ్రాగ్ ఇట్. ఎక్కడ తీసుకొచ్చాం, జాబ్ కాదు మనం ఏం తీసుకోవాలి, డిపార్ట్మెంట్ తీసుకుందాం. డిపార్ట్మెంట్ని ఓకే, అండ్ శాలరీ ఇక్కడ తీసుకొచ్చాం. సో రో లేబుల్స్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ వాల్యూ సమ్ ఆఫ్ శాలరీ. ఒకసారి ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పర్సనల్, సేల్స్. సో రో లేబుల్స్ మనం డిపార్ట్మెంట్ తీసుకున్నాము. పర్సనల్ డిపార్ట్మెంట్లో శాలరీ సమ్ వచ్చింది, సేల్స్ డిపార్ట్మెంట్లో శాలరీ సమ్ వచ్చింది, అలాగే మనకి గ్రాండ్ టోటల్ కూడా వచ్చింది. చూడండి ఇక్కడ సార్ట్ A to Z అండ్ సార్ట్ Z to A. సేల్స్, పర్సనల్, అలాగే మోర్ సార్ట్ ఆప్షన్స్ కూడా ఉంది ఇక్కడ. అంటే అసెండింగ్ బై డిపార్ట్మెంట్, డిసెండింగ్ బై ఇంక్రీజింగ్ ఆర్డరా, డిక్రీజింగ్ ఆర్డరా, అలాగే గ్రాండ్ టోటల్ ఉంది ఇక్కడ. సి మనం ఏమేమి ఇచ్చాము, ఫిల్టర్స్, సెలెక్ట్ ఆల్, పర్సనల్ అండ్ సేల్స్. ఇక్కడ నేనేం చేశాను చూడండి, ఇక్కడ ఓన్లీ సేల్సే ఉంది, ఓన్లీ సేల్సే ఉంది.
ఇప్పుడు ఓన్లీ పర్సనల్, అదే సెలెక్ట్ ఆల్ అంటే ఉన్న 2 డిపార్ట్మెంట్స్ సెలెక్ట్ అయ్యాయి. గో టు వ్యూ, జూమ్ కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం, మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ ఇక్కడ డౌన్ యారో క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ లేబుల్ ఫిల్టర్స్ అని ఉంది. లేబుల్ ఫిల్టర్స్లో ఈక్వల్స్కి వెళ్దాం. సో లేబుల్ ఫిల్టర్ ఏంటి? డిపార్ట్మెంట్. షో ఐటమ్స్ ఫర్ విచ్ ద లేబుల్ ఈక్వల్స్. ఇప్పుడు నాకు సేల్స్ పర్సనల్ ఉంది కదా, ఓన్లీ నాకు సేల్సే కావాలి. SALES. ఇక్కడ చూడండి, యూజ్ క్వశ్చన్ మార్క్ టు రిప్రజెంట్ ఎనీ సింగిల్ క్యారెక్టర్. అంటే ఓన్లీ 1 క్యారెక్టర్ ఉంటే క్వశ్చన్ మార్క్. స్టార్ టు రిప్రజెంట్ ఎనీ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే S స్టార్ ఇస్తాను. S స్టార్ అంటే Sతో స్టార్ట్ అయ్యేది, S తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. క్లిక్ ఓకే. చూడండి ఏమొచ్చిందో మనకి, ఓన్లీ సేల్సే వచ్చింది. అలాగే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అని ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఉంది, లేబుల్ ఫిల్టర్ ఇచ్చామని. సో వాల్యూ ఫిల్టర్స్ ఒకసారి చూద్దాం ఏంటో ఇది. ఈక్వల్స్ చూడండి, సమ్ ఆఫ్ శాలరీ ఈక్వల్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఓన్లీ సేల్సే ఉంది కాబట్టి మనం ఒకసారి క్యాన్సిల్ చేసి ఓకే క్లియర్ ఫిల్టర్ ఇచ్చేస్తే 2 వచ్చేసాయి. మళ్ళీ నౌ వాల్యూ ఫిల్టర్కి వెళ్ళి ఈక్వల్స్కి వెళ్ళి సమ్ ఆఫ్ శాల్ ఈక్వల్స్ అని ఉంది. ఈక్వల్స్ కాకుండా ఈజ్ లెస్ దాన్ $18,000 అని ఇచ్చాను. చూడండి 18,000 అంటే పర్సనల్లే వస్తుంది. అంటే ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, అదే కదా. 80,000 బిలో ఉన్న సమ్ ఆఫ్ శాల్ పర్సనల్దే కదా. సో అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. వాల్యూ ఫిల్టర్స్ నేను మళ్ళీ క్లియర్ ఫిల్టర్ ఇస్తున్నాను. సో వాల్యూ ఫిల్టర్ ఈక్వల్స్, గ్రేటర్ దాన్, బిట్వీన్, నాట్ బిట్వీన్, బిట్వీన్, సమ్ ఆఫ్ శాల్ ఈజ్ బిట్వీన్ 17,000 అండ్ ఓకే మనకి ఇక్కడ 2 rows ఉన్నాయి కదా, అందుకని 17,500 అండ్ 19,000 ఇద్దాం. అంటే 17,500 నుంచి 19,000 మధ్యలో ఉన్నాయి. ఒకటే కదా, సేల్స్ ఒకటే కదా, ఒకటే వచ్చింది. ఇలా మిగతావి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఇస్తున్నాను. సో Ctrl+Z ఇవ్వండి, అంటే ఇలా మళ్ళీ మనకు నీట్గా స్క్రీన్ వచ్చేదాకా Ctrl+Z ఇవ్వండి. ఒకసారి జూమ్ చేసుకుందాం మనం. సో ఈసారి మనం జాబ్ వైజ్, ఇందాక డిపార్ట్మెంట్ వైజ్ చూసాం కదా, ఈసారి మనం జాబ్ వైజ్ చూద్దామా. జాబ్ అండ్ శాలరీ. అంటే క్లర్క్స్ టోటల్ శాలరీ వచ్చింది, మేనేజర్స్ టోటల్ శాలరీ వచ్చింది, ప్లస్ గ్రాండ్ టోటల్ వచ్చింది. మనం ఇలా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే మనకి డేటాని ఏ విధంగా అయితే సమ్మరైజ్ చేయాలనుకుంటున్నామో, అంటే ఇప్పుడు ఒక సేల్స్ మ్యాన్ ఉన్నాడు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 రీజియన్స్లో డిఫరెంట్ సేల్స్ మ్యాన్స్ ఉన్నారు. ఏ రీజియన్లో ఏ మంత్లో ఎంత సేల్స్ అయిందనేది అతను చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఇప్పుడు ఇందాకేమో డిపార్ట్మెంట్ సమ్ చూసాము, ఇప్పుడేమో జాబ్ చూసాము. అక్కడ మనం రీజియన్ వైజ్ చూసుకోవచ్చు.
సో ఇప్పుడు నేమ్ మనం ఇక్కడ డ్రాగ్ చేసాం, చూడండి ఎలా వచ్చిందో పైన. అలాగే డిపార్ట్మెంట్ నేమో కాలమ్స్ పెట్టాం. దీన్ని చాలామంది ఈ రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ అనే టర్మ్ కూడా ఉపయోగిస్తుంటారు. సో జనరల్గా బెనిఫిట్స్ ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ పివోట్ టేబుల్స్ టు మేనేజ్ యువర్ డేటా? సమ్మరైజ్ చేస్తున్నాం మనం డేటాని, ఇన్స్టంట్ సమ్మరైజేషన్ అంటాం మనం. అలాగే ఇక్కడ చూడండి, ఆల్ అంటే అన్నీ వచ్చాయి కదా ఎంప్లాయీ నేమ్స్. మనకు కొంతమంది నలుగురే కదా, మనకి హరి, సో హరి వస్తుంది. సెలెక్ట్ మల్టిపుల్ ఐటమ్స్కి వెళ్ళండి, అంటే మనం ఒకటి కన్నా ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 సెలెక్ట్ చేశాను, హరి అండ్ రాము వాళ్ళ వరకు వస్తుంది. సో అందులో మళ్ళీ పర్సనల్, ఇక్కడ కూడా అంతే. చూసుకోండి మీరు, ఎక్కడెక్కడైతే డౌన్ యారోస్ ఉన్నాయో అంటే మనం రో లేబుల్ ఏమి ఇచ్చాము, జాబ్ ఇచ్చాం కదా, అవునా. కాలం లేబుల్ ఏమి ఇచ్చాము మనం, డిపార్ట్మెంట్ తీసుకున్నాం. సో మల్టిపుల్ ఐటమ్స్లో ఒకసారి మళ్ళీ ఆల్ తీసుకుందాం మనం. ఆల్ తీసుకొని ఓకే ఇద్దాము. చూడండి, మీరు ఎక్కడైతే పొజిషన్ మూవ్ చేస్తారో అక్కడ అది ఎవరు ఆ డీటెయిల్స్ వస్తున్నాయి మనకి, అవునా. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, అబ్జర్వ్ చేయండి ఏమేమి ఉన్నాయనేది. రిమూవ్ సమ్ ఆఫ్ సమ్మరైజ్ డేటా బై సమ్. కౌంట్ ఉంది చూడండి, కౌంట్ అంటే ఏమొచ్చింది, కౌంట్ చేస్తుంది. అంటే జాబ్ వైజ్ కదా, పర్సనల్లో క్లర్క్ ఎంతమంది, సేల్స్లో క్లర్క్లు ఎంతమంది, సమ్మరైజ్ డేటా బై యావరేజ్, మ్యాక్స్, మినిమం, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది చేసేటప్పుడు మనము 4 రోసే తీసుకున్నాము. మామూలుగా ఎక్కువ డేటా తీసుకొని అలాగే జాబ్స్ కూడా ఒక 2 కేటగిరీస్ కాకుండా 4-5 కేటగిరీస్ తీసుకుని మనం ఇది ల్యాబ్లో ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా స్పష్టంగా అవగాహన వస్తుంది. సో Ctrl+Z ఇవ్వండి, మళ్ళీ బ్యాక్ టు డేటా. సో మనం డేటా సెలెక్ట్ చేసుకున్నాము, ఇన్సర్ట్ పివోట్ టేబుల్. ఇక్కడే పివోట్ చార్ట్ అని ఉంది చూడండి. పివోట్ చార్ట్ అంటే ఏమొస్తుందో చూడండి, చూసారా. డేటా సెలెక్ట్ చేసుకోమంటుంది, ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలి. ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, ఇది జాబ్, ఇది ఇక్కడ తప్పు ఉంది, జాబ్ ఇది, అండ్ ఇది శాలరీ. ఆటోమేటిక్గా మనకి అక్కడ చార్ట్ వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ చూడండి పివోట్ చార్ట్ ఫిల్టర్ పెన్. సో దేని మీద ఎంప్లాయీ నేమ్, యాక్సెస్, ఇది జాబ్, ఇది డిఈఎస్టీ తప్పు ఉంది ఇక్కడ, జాబ్ అని మార్చుకోండి. క్లర్క్ అండ్ మేనేజర్, సెలెక్ట్ ఆల్ తీసేసేయండి, ఓన్లీ క్లర్క్ తీసుకోండి. చార్ట్ చూడండి. అలాగే ఇక్కడ కూడా అంతే, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అండ్ లైక్ ఒకటే కావాలి, సెలెక్ట్ ఆల్ తీసేయండి, పర్సనల్ తీసుకోండి, ఓకే ఇవ్వండి. సో ఎడిటింగ్ ఇక్కడికి రండి, సార్ట్ టు ఫిల్టర్, ఇది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాము. ఫిల్టర్
ఒకసారి కంట్రోల్ Z ఇవ్వండి. ఫైండ్ రీప్లేస్ గో టు స్పెషల్ ఫైండ్ వాట్ అని అడుగుతుంది. సో మనము రాజు తీసుకున్నాం అనుకోండి, ఫైండ్ ఆల్, ఫైండ్ నెక్స్ట్. చూడండి ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. రీప్లేస్ ఫైండ్ వాట్ రాజు రీప్లేస్ విత్ రాహుల్, రీప్లేస్ ఆల్. చూడండి రీప్లేస్ అయిందా? అంటే ఎక్కడెక్కడ రాజు ఉంటుందో అక్కడ రాహుల్తో రీప్లేస్ అవుతుంది. సో గో టు మనకి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద డాక్యుమెంట్ మనం నావిగేట్ చేసుకోవచ్చు. అంటే ఒక పేజ్ నెంబర్ కానీ, ఒక ఫుట్ నోట్ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక కామెంట్ కానీ నావిగేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసుకోండి. టోటల్ యావరేజ్, అలాగే రివ్యూలోకి వెళ్ళి ఒక కామెంట్ ఇవ్వండి. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ కామెంట్ ఇచ్చాను. ఈ 66 లోయెస్ట్ యావరేజ్ కదా, అలాగే ఫిల్ చేసుకోండి. ఇప్పుడు మనము కాపీ పేస్ట్ ఆప్షన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ముందుగా కాపీ అంటే డేటా సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ క్లిక్ చేయండి, పేస్ట్కి వెళ్ళండి. మామూలుగా పేస్ట్ ఇవ్వండి, ఏమవుతుందో చూద్దాం. చూడండి ఏమైంది. సో పేస్ట్ అయిందా? అవ్వలేదు. ఎందుకని? మనం ఎక్కడ పేస్ట్ చేయాలనేది మనం సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు పేస్ట్కి వెళ్ళి పేస్ట్ ఆప్షన్ ఇచ్చాను. చూసారా ఇప్పుడు ఏం జరిగిందో? అంటే మనము ఎక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఆ సెల్లో మనం క్లిక్ చేసి పేస్ట్ ఇస్తే మనకి పేస్ట్ అవుతుంది. నేను కంట్రోల్ Z ఇస్తున్నాను. సో పేస్ట్ స్పెషల్కి వెళ్ళండి. ఇక్కడ ఆల్ ఫార్ములాస్, వాల్యూస్, ఫార్మాట్స్, కామెంట్స్ ఇలా ఉన్నాయి కదా. ఫార్ములాస్ తీసుకుని ఓకే ఇవ్వండి. చూడండి ఏమొచ్చిందో మనకి. సో ఇక్కడ కామెంట్ ఉంది, కామెంట్ రాలేదు కదా. అలాగే అది ఫిల్ అయి ఉంది, అది కూడా వచ్చిందా? రాలేదు. ఆ చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేది మీరు చూస్తూ వెళ్ళండి. సో పేస్ట్, ఒక్కసారి సెలెక్షన్ మిస్ అవుతుంది. ఇందాక మనం పేస్ట్ క్లిక్ చేసినప్పుడు కింద ఆప్షన్స్ రాలేదు కదా, అంటే పైన సెలెక్షన్ మిస్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని కాపీ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్కి వచ్చి వాల్యూస్ తీసుకొని ఓకే ఇద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మరి ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పేస్ట్ స్పెషల్లో ఫార్ములాస్కి, వాల్యూస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం చూద్దాం. ఇదేంటి మనకి, ఇది ఫార్ములాస్ కదా. ఇక్కడ మనము కొత్తగా ఇంకొక డేటా యాడ్ చేద్దాం. చూడండి చూసారా, ఆటోమేటిక్గా టోటల్ యావరేజ్ వచ్చేసింది. అదే మనం పే స్పెషల్ వాల్యూస్ ద్వారా వచ్చిన డేటాలో చూడండి డిఫరెన్స్. సో అది మనకి డిఫరెన్స్. పేస్ట్ స్పెషల్లో మళ్ళీ ఎందుకు ఇలా పోయిందంటే మళ్ళీ మన పైన సెలెక్షన్ మిస్ అయిందనమాట. ఆ పేస్ట్ స్పెషల్లో మనం ఫార్ములా, వాల్యూస్ ఆ డిఫరెన్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో అలాగే పేస్ట్ స్పెషల్లో ఫార్మాట్స్ అంటే మనము
డేటా టైప్ చేసిన తర్వాత ఏదైతే ఫార్మాట్స్ అంటే ఫిల్ కలర్ కానీ ఇవన్నీ ఇచ్చాం కదా, ఆ ఫార్మాట్సే చూపిస్తుంది. మనం ఏదైనా కామెంట్స్ ఇచ్చామనుకోండి, ఓన్లీ కామెంట్స్ వరకే చూపిస్తుంది. సో అలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ గో టు స్పెషల్ కామెంట్స్. ఓకే ఇవ్వండి, ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది, కామెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. గో టు స్పెషల్ ఫార్ములాస్, చూసారా? గో టు స్పెషల్ ఫార్ములాస్. ఓకే చూసారా, ఆటోమేటిక్గా ఏది సెలెక్ట్ అయిందో. ఇలా మనం గో టుని యూజ్ చేయొచ్చు. సో ఇలిస్ట్రేషన్స్లో ఏమున్నాయి మనకి ఆప్షన్స్? పిక్చర్ అంటే మనం ఏదైనా పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే మనకి సిస్టంలో ఏదైనా పిక్చర్స్ ఉంటాయి కదా, శాంపుల్ పిక్చర్స్ అవి ఉంటాయి కదా, ఏదైనా ఒక పిక్చర్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే క్లిప్ ఆర్ట్స్, చూడండి క్లిప్ ఆర్ట్స్ అంటే ఇక్కడికి వచ్చేసినాయి. సో క్లిప్ ఆర్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సెర్చ్ ఫర్ అని ఉంది కదా, ఇందులో నేచర్ అని ఇవ్వండి, లేదా మనకి అంటే మనం ఉన్న క్లిప్ ఆర్ట్స్ని బేస్ చేసుకొని నేచర్ అని ఇస్తే ఇక్కడ కొన్ని వచ్చాయి కదా, అందులో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం. చూసారా, దీన్ని నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. అండ్ షేప్స్, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఆర్ట్ చూడండి, స్మార్ట్ ఆర్ట్లో మనకి ఏదైనా డేటాని డిఫరెంట్ టైప్స్లో చేసుకోవడానికి ఉంటుంది. ఇలా ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఇందులో ఆల్, ఇందులో ఇది సెలెక్ట్ చేసుకుందాము. ఓకే ఇద్దాము. చూడండి ఇక్కడ టెక్స్ట్ అని అడిగిన దగ్గర మనము అంటే ఒక టైప్ ఆఫ్ థింగ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా డేటాను మనం టైప్ చేసుకొని మనం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది, టైప్ యువర్ టెక్స్ట్ హియర్. చూసారా, ఇక్కడ కూడా టైప్ చేస్తున్నాం. సో ఇక్కడ మనము సాయి ప్లేస్లో నేమ్ అని ఇద్దాం అలాంటప్పుడు, ఎందుకంటే అక్కడ మార్క్స్ ఇచ్చాం కాబట్టి. సో నేమ్ ఇచ్చాము, మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ అనుకుందాం. ఇక్కడ టెక్స్ట్ ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదా ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. యావరేజ్, సో ఇలా మనం ఏదైనా క్లిక్ చేసుకున్న తర్వాత చేయండి, ఇలా ఉంటుంది. దీన్ని మీరు మూవ్ చేసుకోవచ్చు. చూడండి నేను కంట్రోల్ Z ఇస్తున్నాను. డేటా సెలెక్ట్ చేసుకోండి. చార్ట్స్ చూడండి, లైన్ చార్ట్ ఇలా వస్తుంది. ఇందులో మళ్ళీ మోడల్స్ చూసారా, చేంజ్ చార్ట్ టైప్, ఏరియా చార్ట్, స్విచ్ రో కాలమ్స్, సెలెక్ట్ డేటా అంటే మనం ఇచ్చిన డేటా రేంజ్ని బట్టి మనం డేటా సెలెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎంట్రీస్, హారిజాంటల్ ఎంట్రీస్, లెజెండ్ ఎంట్రీస్ అని ఉన్నాయి. కంట్రోల్ Z ఇస్తున్నాను.
సో డేటా సెలెక్ట్ చేసుకోండి. చార్ట్స్లో డిఫరెంట్ చార్ట్స్ ఆప్షన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ క్లిప్ ఆర్ట్స్ క్లోజ్ చేద్దాం. చార్ట్ లేఅవుట్స్, చార్ట్ స్టైల్స్. సో మూవ్ చార్ట్ లొకేషన్, న్యూ షీట్. చూసారా, ఇక్కడ కింద చూసుకోండి మీరు, షీట్ నెంబర్సు, చార్ట్ డీటెయిల్స్ అన్నీ స్పష్టంగా కనిపిస్తుంటాయి. సో కింద మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చార్ట్ 1, షీట్ 1. ఎందుకంటే మనం ఇందాక సపరేట్గా తీసుకున్నాం కాబట్టి చార్ట్ 1, షీట్ 1, ఆ డిఫరెన్స్ చూడండి. సో నెక్స్ట్ ఆప్షన్ హైపర్ లింక్. చూడండి, లింక్స్ అని ఉంది. ఈ హైపర్ లింక్ అంటే మనము గతంలో ఏదైనా పవర్ పాయింట్ కానీ, వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ ఫైల్ క్రియేట్ చేసి సేవ్ చేసుకుంటాం కదా, వాటిని ఇక్కడ ఓపెన్ చేసుకోవటం. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి. ఇదేదో పీపీటీ అని ఉంది, పవర్ పాయింట్ ఫైల్. అంటే రీసెంట్ ఫైల్స్, కరెంట్ ఫోల్డర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఆప్షన్స్ ఇందులో. ఓకే, చూసారా ఇక్కడ ఎలా ఉంది, కర్సర్ మూమెంట్ చూసుకోండి. ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఏమైంది, హ్యాండ్ సింబల్ వచ్చింది. క్లిక్ చేయండి. ఏమడిగింది, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ సెక్యూరిటీ నోటీస్. అంటే మనం వేరే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాము, డూ యూ వాంట్ టు కంటిన్యూ అని అడుగుతుంది. అంటే కొన్నిసార్లు అడగదు, ఎస్ ఇస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆ పవర్ పాయింట్ ఫైల్ ఓపెన్ అయింది. ఇదే లింకింగ్ అంటాం, మనం దీన్ని లింక్ అంటాం. సో కంట్రోల్ Z ఇద్దాం. నెక్స్ట్ ఆప్షన్ టెక్స్ట్ బాక్స్. సో మనం ఏదైనా మ్యాటర్ కావాలంటే ఈ టెక్స్ట్ బాక్స్లో మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు. మనం దీని సైజ్ ఇంక్రీజ్ ఇలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. చూసారు, ఇది టెక్స్ట్ బాక్స్. ఇది కంట్రోల్ Z ఇస్తున్నాను. నెక్స్ట్ సో మనకి ఇన్సర్ట్లో హెడర్, ఫుటర్. ఈ హెడర్ అంటే మనం పేజ్ పైన ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూడండి. గో టు ఫుటర్ అని ఉంది కదా, గో టు ఫుటర్ అంటే ఫుటర్ కింద. సమ్ డేటా మనం ఇవ్వచ్చు. సో ఫుటర్ మనకి పేజ్ నెంబర్స్ కావాలనుకోండి, ఇలా ఇచ్చేసామనుకోండి, ఆటోమేటిక్గా పేజ్ నెంబర్స్ వస్తుంటాయి. లేదు డేట్ కావాలనుకోండి, డేట్ వస్తుంది కింద. టైం కావాలనుకుంటే టైం. మనం ఫైల్ ఎక్కడైతే ఫోల్డర్ పాత్ ఉంటుంది కదా, ఆ పాత్, అలాగే ఫైల్ నేము, షీట్ నేము. సో ఇలా ఏదైనా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. హెడర్ అండ్ ఫుటర్. సో ఇక్కడ మనకి ఇన్సర్ట్లో సో గో టు వ్యూ అండ్ సో పైకి మూవ్ అవ్వండి, డేటా దగ్గరికి రండి, నార్మల్ ఇచ్చేసేయండి వ్యూలో. సో అలాగే వర్డ్ ఆర్ట్. ఇవన్నీ మీరు వర్డ్లో ప్రాక్టీస్ చేస్తుంటారు, వర్డ్ ఆర్ట్ అనేది. కాబట్టి నేను కంట్రోల్ Z ఇస్తున్నాను.
సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, సిగ్నేచర్ లైన్. సో ఇన్సర్ట్ ఎ సిగ్నేచర్ లైన్ దట్ స్పెసిఫైస్ ద ఇండివిజువల్ హూ మస్ట్ సైన్. మీరు ఒకటి షీట్ క్రియేట్ చేశాం కదా, అక్కడ చూడండి కనిపిస్తుంది జాన్ స్మిత్ సిఇఓ అని కనిపిస్తుంది, అవునా? సో అక్కడ ఏదైనా కావాలనుకుంటే inserting a digital signature requires that you obtain a digital ID such as one from a certified మైక్రోసాఫ్ట్ పార్ట్నర్. అంటే మనం డిజిటల్ సిగ్నేచర్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. క్లిక్ చేయండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సిగ్నేచర్ లైన్. ఓకే, సజెస్టెడ్ సైనర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు అనమాట. సజెస్టెడ్ సైనర్స్ టైటిల్ అంటే అతను మేనేజర్ అయితే మేనేజర్, సిఇఓ అయితే సిఇఓ, క్లర్క్ అయితే క్లర్క్, ప్లస్ అతని ఈమెయిల్ అడ్రస్. సో ఇన్స్ట్రక్షన్స్ టు ద సైనర్, ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? బిఫోర్ సైనింగ్ దిస్ డాక్యుమెంట్ వెరిఫై దట్ ద కంటెంట్ యు ఆర్ సైనింగ్ ఈజ్ కరెక్ట్. అంటే మనం ఆ డాక్యుమెంట్ కింద సిగ్నేచర్ పెట్టేటప్పుడు అందులో ఉన్న కాంటెంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి, ఎందుకంటే మనం అథారిటేటివ్ అవుతాం కదా. సో ఇక్కడ మనం ఇచ్చాము, దెన్ ఓకే, ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఇన్సర్ట్ అన్ ఎంబెడెడ్ ఆబ్జెక్ట్. క్లిక్ చేయండి, బిట్ మ్యాప్ ఇమేజ్. అంటే మనము ఎక్సెల్ చేస్తున్నా కానీ మనము వర్డ్ కానీ పవర్ పాయింట్ ఆర్ పెయింట్ ఇలాంటివి మనం ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఓకే ఇవ్వండి. సో ఇక్కడ మనం పెయింట్ ఏదైనా మన అవసరాన్ని బట్టి మనం ఇలా ఏదైనా డిజైన్ చేసుకొని దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయింది కదా, ఇక్కడ ఇది సెలెక్షన్లో ఉంది, అందుకే సింబల్ ఇస్తే క్లిక్ చేస్తే ఏం రావట్లేదు చూసారా. మనం ఇలా ఎంటీ దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు సింబల్ యాక్టివేట్ అయింది. ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇన్సర్ట్ క్యారెక్టర్స్ దట్ ఆర్ నాట్ ఆన్ యువర్ కీబోర్డ్. మన కీబోర్డ్ మీద లేని క్యారెక్టర్స్ అంటే ఏదైతే సింబల్స్ ఉంటాయో వాటిని మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇలాంటి సింబల్స్ అన్నమాట. ఇన్సర్ట్ అండ్ క్లోజ్.